ఎన్టీపీసీ SAIL రిక్రూట్మెంట్ 2024, NSPCL రిక్రూట్మెంట్ 2024. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ మీరు ఇగ్నోర్ చేయండి. ఎన్టీపీసీ SAIL రిక్రూట్మెంట్ 2024. సో దీంట్లో రిక్రూట్మెంట్ వచ్చేసి డిప్లొమా ట్రైనీ, అసిస్టెంట్ ట్రైనీ ఫర్ NSPCL. సో ఇది జాయింట్ వెంచర్ కంపెనీ, NSPCL అంటారు. NSPCL అంటే ఎన్టీపీసీ సేల్ పవర్ కంపెనీ లిమిటెడ్, NSPCL రిక్రూట్మెంట్ 2024. సో దీంట్లో నోటిఫికేషన్ వచ్చేసి ఇక్కడ NSPCLలో ల్యాబ్ అసిస్టెంట్ ట్రైనీ అండ్ ఇంకా ల్యాబ్ అసిస్టెంట్ ట్రైనింగ్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఉండాలి. దీంట్లో ఎలక్ట్రికల్, మెకానికల్, C&I, కెమిస్ట్రీ ఈ పర్టికులర్ డొమైన్స్లో నోటిఫికేషన్ అండి. ఎలక్ట్రికల్లో రౌర్కేలాలో 4 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ దుర్గాపూర్లో 8 వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికల్లో టోటల్గా 6 వేకెన్సీస్ ఉన్నాయి. C&Iలో టోటల్గా 5+1 6 వేకెన్సీస్ ఉన్నాయి. కెమిస్ట్రీలో వచ్చేసి టోటల్గా 6 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ కావాల్సిన అర్హత వచ్చేసి మీకు ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఫుల్ టైం డిప్లొమా ఉండాలి, రెగ్యులర్ డిప్లొమా, ఎలక్ట్రికల్ డొమైన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ డొమైన్ విత్ 60% మార్క్స్ ఉండాలి. ఒకవేళ ఎలక్ట్రికల్ స్ట్రీమ్లో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే, ఒకవేళ మెకానికల్ స్ట్రీమ్లో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే డిప్లొమా ఇన్ మెకానికల్ లేదా ప్రొడక్షన్ దీంట్లో 60% మార్క్స్ ఉండాలి. ఒకవేళ C&I స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇన్స్ట్రుమెంటేషన్ ఉండాలి, డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్లో ఉండాలి. కెమిస్ట్రీలో ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే BSc కెమిస్ట్రీ చేసిన వారు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉందండి. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. సో డిప్లొమా ట్రైనింగ్, ల్యాబ్ అసిస్టెంట్ ట్రైనింగ్, దీంట్లో ఫస్ట్గా ఇనిషియల్గా పే స్కేల్ వచ్చేసి మీకు 24,000 per month ఉంటుంది. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ మీకు 24,000 నుంచి ఇంకా అడిషనల్గా డిప్లొమా ట్రైనింగ్ అనేది ఇస్తారు. అపరేజ్ క్రైటీరియా ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి 27 years అండి. అండ్ ఇక్కడ సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి ఎగ్జామినేషన్ ఉంటుంది. సో సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. విల్ బి కవరింగ్ దాంట్లో ఆన్లైన్ టెస్ట్లో ఇక్కడ మీకు 50 questions వచ్చేసి జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటీ, యాప్టిట్యూడ్, రీజనింగ్ ఉంటాయి. అండ్ డొమైన్ నాలెడ్జ్ వచ్చేసి 70 questions ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark అండ్ ఒకవేళ నెగిటివ్ అయితే 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో టెస్ట్ సెంటర్ వచ్చేసి ఇక్కడ ఢిల్లీలో ఉంటుంది. ఢిల్లీ, NCR లేకపోతే కోల్కతా, రాయ్పూర్, భువనేశ్వర్ ఉంటుంది. ఒకవేళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ అయితే అయితే ఢిల్లీ లేదా భువనేశ్వర్ పెట్టుకోండి, ఎందుకంటే దగ్గర ఉంటుంది. సో ఢిల్లీ, NCR చాలా రౌట్ మీకు ప్లెథర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ దుర్గాపూర్, రౌర్కేలా. సో NSPCL దుర్గాపూర్, రౌర్కేలాలో డిఫరెంట్ డివిజన్గా క్లాసిఫై చేయడం జరిగింది. సో ఇక్కడ రౌర్కేలాలో 2 వేకెన్సీస్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఉన్నాయి మెకానికల్ స్ట్రీమ్లో, అండ్ ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీకే ఉన్నాయి. సో ఇక్కడ మెకానికల్ స్ట్రీమ్లో కూడా ఓన్లీ అన్రిజర్వ్డ్ స్ట్రీమ్లో ఉన్నాయి 10 వేకెన్సీస్ అండ్ 1 వేకెన్సీ SC కేటగిరీ, 1 వేకెన్సీ OBC. టోటల్గా 8 వేకెన్సీస్ ఉన్నాయి. దుర్గాపూర్, రౌర్కేలాలో 4 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ బిలాయిలో టోటల్గా 1 వేకెన్సీ, రౌర్కేలాలో 2 వేకెన్సీస్, దుర్గాపూర్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ల్యాబ్ అసిస్టెంట్ ట్రైనింగ్, సో డిప్లొమా ట్రైనింగ్ యాజ్ వెల్ యాజ్ ల్యాబ్ అసిస్టెంట్ ట్రైనింగ్కి ఈ నోటిఫికేషన్ అండి. ల్యాబ్ అసిస్టెంట్ ట్రైనింగ్ అయితే టోటల్గా 30 వేకెన్సీస్ ఉన్నాయి. 30 వేకెన్సీస్లో బిలాయిలో 2 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ రౌర్కేలాలో 2 వేకెన్సీస్ ఉన్నాయి, దుర్గాపూర్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇది క్రైటీరియా అండి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇక్కడ పే స్కేల్ వచ్చేసి ఆఫ్టర్ ట్రైనింగ్ మీకు 50,000 per month ఉంటుంది. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ద డిప్లొమా ట్రైనింగ్, ల్యాబ్ అసిస్టెంట్ ట్రైనింగ్ విల్ బి రిక్వైర్డ్ టు ఎగ్జిక్యూట్, ఇది బాండ్ అండి. మీ పే స్కేల్ వచ్చేసి ఇక్కడ 24,000 వరకు ఉంటుంది per month. సో డిప్లొమా ట్రైనింగ్ ఇనిషియల్ పే స్కేల్ 24,000 per month ఇన్ ద ట్రైనింగ్. ఆఫ్టర్ ట్రైనింగ్ మిమ్మల్ని పర్మనెంట్ అబ్జర్వ్ చేసి డిప్లొమా ట్రైనింగ్ అనేది మీకు ఆఫ్టర్ ట్రైనింగ్ అనేది అబ్జర్ప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ బాండ్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను, లేదా మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. nspcl.co.inకి వెళ్ళేసి పేజ్ క్లిక్ చేయగానే, కెరీర్స్ క్లిక్ చేయగానే మీకు అక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇంతకుముందు చూసాము. అండ్ అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి 300 rupees ఫర్ జనరల్ కేటగిరీ, SC, ST, PWD, ఎక్స్ సర్వీస్ మెన్, ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజ్ లేదు. స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 25th September. లాస్ట్ డేట్ అప్లై మాత్రం 10th October అండి. సో లాస్ట్ డేట్ అప్లై 10th October. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ ఇంకా
జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకపోతే సో డిప్లొమా ఎవరైతే చేశారో వారికి ఎలిజిబిలిటీ ఉంటే మీరు దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. 10th అక్టోబర్ లోపు ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది ఉండడం జరిగింది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, థంబ్నెయిల్ చూడండి, డిఫరెంట్ జాబ్ వీడియోస్ ఉంటాయి. ప్రాబిలిటీ ఛాన్స్ ఆర్ వెరీ హై, ఎందుకంటే కొన్ని నోటిఫికేషన్స్ అనేది ఎవరు చేయని వీడియోస్ నేను చేయడం జరిగింది. దాంట్లో జస్ట్ హ్యావ్ a glance on all the job alert playlist. Thank you. Have a wonderful day.